ఈరోజు సెమినార్ నిర్వహిస్తున్న గాలి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ ఈరోజు అంశం ఏంటంటే అన్నదమ్ముల్లాగా షెడ్యూల్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లు శాస్త్రీయంగా పంచుకుందాం. శాస్త్రీయంగా అనే వర్డ్ పెట్టారు మధ్యలో, అంటే సైంటిఫికల్లీ అంటే దాని మీద బోల్డంత మేధోమదనం జరగాలి. మేధోమదనం జరగాలంటే అసలు ఏ వ్యవస్థ నుంచి వచ్చింది రిజర్వేషన్ అనేది తెలియాలి. రిజర్వేషన్స్లు ఎందుకు ఇచ్చారు? ఓకే, చాలామంది అంటారు. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇద్దరు ఇంటలెక్చువల్స్, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు యంగెస్ట్ డీన్, లా డీన్. కానీ ఎవరైతే రిజర్వేషన్ లేనోళ్ళు ఏమంటారు? రిజర్వ్డ్ క్యాండిడేట్. అలాగే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు విభాగం అధిపతిగా ఉన్నటువంటి కాసిం గారు, ప్రొఫెసర్ కాసిం గారు, ఆయన కూడా రిజర్వ్డ్ క్యాండిడేటే. ఇక్కడ ఎంత ప్రతిభా పాఠవాలు ఉన్నా కూడా రిజర్వ్డ్ క్యాండిడేటే అనే స్టాంపు మనకి అది అవుతుంది. అట్లాగే ఇవాళ మనకి భారతదేశంలో మొట్టమొదటి దళిత కార్డియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు ఉన్నారు. ఆయన కూడా మరి చాలా గొప్ప ఇంటలెక్చువల్. ఆయన కూడా ఇదే స్టాంప్ పడుతుంది, రిజర్వ్డ్ క్యాండిడేట్. సో నేననేది ఏంటంటే, మనం ఎంత తెలివితేటలు సామర్థ్యం ఉన్నా కూడా రిజర్వ్డ్ అనేది ఒకటి పడి మనలో ఉన్న శక్తి సామర్థ్యాలని అది పల్సం చేసేస్తుంది. తమిళనాడులో ఒకసారి కొంతమంది ఉద్యమకారులు ఒక ఉద్యమం చేశారు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. 2016లోనో 17లోనో చూశాను నేను ఆ విషయాన్ని. కొంతమంది దళిత సంఘాలు తమిళనాడులో మాకు రిజర్వేషన్స్ వద్దు అని ఉద్యమం చేశారు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇదేంటి, జనరల్గా మాకు ఇప్పుడు కాపులు మాకు బీసీ రిజర్వేషన్లు కావాలి, లేకపోతే మమ్మల్ని ఇంకా కిందగా దించండి, ఎస్టీలోనే ఇంకా కిందగా దించండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్స్ నాకు వద్దు అని ఉద్యమం చేయటం ఏంటి అనేది నాకు అసలు ఈడేంట్రా బాబు వింతగా ఉంది అని అనిపించింది. వాళ్ళు అడిగింది ఏంటంటే, రిజర్వేషన్స్ వద్దు, మాకు సామాజిక గౌరవం కావాలి అని. అంటే సామాజిక గౌరవం ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు తోకుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి తోకుంది, రేవంత్ రెడ్డి తోకుంది, కిషన్ రెడ్డి తోకుంది. మరి మనం గాలి వినోద్ కుమార్ అని మాత్రమే పెట్టారు, మాది గాని పెట్టల. అట్లాగే ప్రొఫెసర్ కాసిం, చింత కింద కాసిం అనే పెడతాడు ఆయన బోర్డు కూడా చూశాను. మొన్న వీళ్ళు కలిసి సారీ కూడా చెప్పాను. మొన్న ఆయనకి కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఆయన్ని ముఖ్య వక్తగా పిలిచాము. ఆయన సరైన లాజిస్టిక్స్ మేము అంటే ఆయన సరైన సదుపాయాలు చేయలేకపోయాము. ఆయన సారీ చెప్పడానికి కూడా వెళ్ళాను నేను. ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే మన దళితుల్లో గొప్పగా ఉన్నారో, ఈ ఎంఆర్పిఎస్ అనేది ఆత్మగౌరవ ఉద్యమం అంటారు చాలామంది. నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నా. వెన్ ఐ వాజ్ 27 years old, అంటే 30 years బ్యాక్. అంటే ఎస్, నేను ఫస్ట్ టైం వైజాగ్ చూసినప్పుడు అందరూ వాళ్ళ పేరు కనుక మాదిగా అని పెట్టుకున్నారు. అబ్బా ఏముందరా, గొప్ప మజా వచ్చింది నాకు. మన దళితుల్లో మన పేరు వెనక రెడ్డిలాగా, నాయుడులాగా, అసలు ఎదిరిపోయింది కాన్సెప్ట్. మందకృష్ణ అనేవాడు నిజమైన మా నాయకుడు రా బాబు అనిపించింది నాకు. అప్పుడు నాకు 30 ఏళ్ళు వయసు తక్కువ. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే, అది ఏమాత్రం ఆత్మగౌరవ పోరాటం కానే కాదు. అది 2 కులాలని చీల్చే ఒక పోరాటం అని అర్థమైంది నాకు. ఇప్పుడు రిజర్వేషన్స్
పంచుకునే విధానంలో అయితే పామును వదిలేసేసి తలకాయ పగలు కొట్టాలని ఎవడో అండవు. అది ఖచ్చితంగా రెండు కులాల మధ్యన పెద్ద అగాధం పెట్టడానికి కొంతమంది బ్రెయిన్ చైల్డ్ అంటారు దాన్ని, కొంతమంది బ్రెయిన్ చైల్డ్ అది దానికి ఇన్స్ట్రుమెంట్గా కొంతమందిని వాడుకున్నారు. వాళ్ళు ఇవాళ దేశంలో చాలా పెద్ద నాయకులుగా చలామణి అయిపోతున్నారు. కిషన్ రెడ్డి వాళ్ళని సొంతగా ఫ్లైట్లో వేసుకొని పక్క సీట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. ఏ దళిత నాయకుడిని తీసుకెళ్ళలేదు అలాగా ఏ కేంద్ర మంత్రి. ఫర్ ద ఫస్ట్ టైం ఆ తీసుకెళ్ళిన ఆయన ఢిల్లీలో ఎక్కడో బాత్రూంలో జారిపడ్డాడంట. సరే తన జాతి అభ్యున్నతి కోసం తీసుకెళ్ళి జారిపడ్డాడు అనుకుందాం. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ రెండు ఫోటోలు ఉన్నాయి, అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబూజీ గారు. వీళ్ళకు కూడా ఈవెన్ కాంశీరామ్ గారికి కూడా, గాలి వినోద్ కుమార్ గారికి కూడా, ఎంఎఫ్ గోపీనాథ్ గారికి కూడా ఎప్పుడు జరగంది ఒక చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ మందకృష్ణ మాదిగ గారి కాలు విరిగి మంచం మీద ఉంటే పండితులు, వేద పండితులు వచ్చి ఆయన్ని ఆశీర్వదించారు. ఎస్ 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 సార్, ఐ హ్యావ్ వీడియో. ఎస్ వీడియో ఉంది, ఎస్ వీడియో ఉంది. మన మీడియా మిత్రులు ఎవరు రాకేష్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫాస్ట్గా తెలుస్తుంది. నాకు చెప్తాను నేను. కాలు ఇది ఇరిగినప్పుడు హీ వాజ్ బెడ్ రిడెన్ ఓకే, హీ వాజ్ బెడ్ రిడెన్ అండ్ ద బ్రాహ్మిన్స్ కేమ్ టు హిస్ హోమ్ అండ్ బ్లెస్డ్ విత్ ఏదో అంటారు కదా, ఏదో సహస్ర పూజ సహస్రనామాలు ఇచ్చి నాకు ఆశ్చర్యం వేసింది. ఓయమ్మ ఇంత పెద్ద ఉప ప్రధాని ఉన్నాడు, ఉప ప్రధానికి అవ్వలేదు. రాజ్యాంగాన్ని రాశాడు ఆయన, ప్రపంచ మేధావి అంటారా, ఆయనకి అవ్వలేదు. ఈయన యంగెస్ట్ డీన్, ఈయనకి అవ్వలేదు. ఆయన ఫస్ట్ కార్డియాలజిస్ట్, ఆయనకి అవ్వలేదు. ఇంతమంది మేధావులు ఉన్నారు, ఎవరికి అవ్వలేదు. ఈయనకి ఎలాగయింది ఏంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కూడా వాళ్ళు కల్పేసుకున్నారు. మనకి ఎంత మేలు చేస్తున్నాడు రా ఈ వ్యక్తి నిజంగా. అంతే కదా, ఇప్పుడు మన దళితుల పక్కన పోరాడుతుంటే ఆయన తీసుకెళ్ళి ఎక్కడో మూలన పడేస్తారు, ఆయన ఫేడ్ అవుట్ చేసేస్తారు. అట్లాంటిది చాలా హైలైట్ చేసేస్తున్నారు. ఒక ప్రధానమంత్రి కలవటమే చాలా కష్టం, అట్లాంటిది ప్రధానమంత్రి గారిని హగ్ చేసేసుకోవటం, ఒక పెద్ద మీటింగ్లో, అది కూడా పక్కన పెడితే డైరెక్ట్ ఒక కేసు రన్ అవుతూ ఉండగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన్ని హగ్ చేసేసుకోవటం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా దేర్ ఈజ్ ఎ కాన్స్పిరసీ ఆన్ దిస్ బైఫర్కేషన్ ఆఫ్ ఎస్. ఈ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది ఒక పెద్ద కాన్స్పిరసీ. ఎవరో కూడా పక్క దళితుడికి అన్యాయం జరగాలని కోరుకోరు. నా తమ్ముళ్ళు నా అన్నలు అనుకుంటారు. నేను కూడా గాలి వినోద్ కుమార్ గారిని ఒకప్పుడు చూసి, నేను అప్పుడు బిఎస్పి సానుభూతిపరుడుగా ఉండేవాడిని. ఒకసారి ఫస్ట్ టైం ఆయన వీడియో చూశాను. ఆయన ఇలాగే ఎప్పుడు అలాగే కోర్టులోనే ఉంటాడు కదా, ఆయన బిఎస్పి వాళ్ళు వస్తే రాళ్ళు తీసుకొని కొట్టండి అంటే అమ్మో ఏంటి ఈయన ఇంత రాడికల్గా ఉన్నారు ఏంటి అనుకున్నాను. అప్పటికి ఆయన తెలిసింది బిఎస్పి అనేది ఒక బీజేపీ సపోర్టింగ్ పార్టీ అని ఆయన రియలైజ్ అయ్యాడు. నాకు తెలియదు. నేనేంటంటే మాయావతి గారు ఎంత గొప్ప లీడరు, కాంశీరామ్ గారు 4 సార్లు ఆవిడని సీఎంగా చేశారంటే ఆవిడలో ఏదో స్టఫ్ ఉండే ఉంటుంది అనుకున్నాను నేను. ఆ తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది, అయ్య బాబాయ్ ఆయన ఆ రోజు ఎందుకు అంత అగ్రెసివ్గా ఉన్నారని ఆయన్నే పిలిచాను నేను ఈ అంశం మీద సెమినార్ పెడతానికి. హైదరాబాద్ వచ్చి పర్టికులర్గా ఆయన నంబర్ తీసుకొని, సార్ మీరు ఒక్కళ్ళే రావాలి, ఇంకెవరితో మాట్లాడము అని చెప్పేసి ఆయనతో ఒక సెమినార్ చేయించాను. ఆయన ఆ రోజు చెప్పారు, అసలు ఎవడైతే నాకు కులం ఉంది అనుకుంటాడో వాడు మనువాది అని చెప్పాడు ఆయన ఆ రోజున. నిజం. ఏమండి మనం రిజర్వేషన్ల గురించి ఇంత పోరాడుతున్నాం, ఇంత తన్నేసుకుంటున్నాము. రిజర్వేషన్ లేకుండా మనం ఉద్యోగం తెచ్చుకోలేమా? మన రిజర్వేషన్ లేకోకుండా గొప్ప గొప్ప పొజిషన్స్కి వెళ్ళిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం అండి మనం. ఆయనకి ఏ రిజర్వేషను లేదు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ మన దళిత సమాజంలో నుంచి ఏ రిజర్వేషన్ లేకోకుండా చాలా హైయెస్ట్ పొజిషన్స్కి వెళ్ళిన వ్యక్తి అయినా.
ఆయన ఎందుకు మనం నేను అనేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అవి పక్కన పెట్టండి. ఏదో మనలో కొంచెం తక్కువ బ్రెయిన్ ఉన్న వాళ్ళు అది వాడుకుంటారు. మనం వై షుడ్ వి టార్గెట్ ఫర్ ద ఓపెన్ కేటగిరీ సీట్స్? అది నేను అనేది. అది ఓపెన్ కేటగిరీ సీట్స్ మీద టార్గెట్ పెట్టి మనకున్న ఎవరైతే ఈ 59 కులాల వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాపర్ ఎడ్యుకేషన్ గురించి మందకృష్ణ మాదిగ గారు ఈ 30 సంవత్సరాల్లో కనుక పోరాడితే నేను మా ఇంట్లో ఆయన బొమ్మ పెట్టుకునేవాడిని, మందకృష్ణ గారి బొమ్మ. ఎందుకంటే దట్ ఈస్ ద అసలు తలనొప్పి లేకపోతే లోపల ఏదన్నా బుర్రలో ఏదన్నా ఉందనుకోండి, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, అంతేగాని ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళకూడదు. అట్లాగే ఈ సమాజం ఏంటంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఏదో ఏదో దేవుడు నూనె ఏదో రాస్తారు, అట్లాగా చాలా విచిత్రమైనవి చేస్తున్నారు. ఏదైనా ఒక సమస్య ఉందంటే దాన్ని పూర్తిగా స్టడీ చేయాలి, కేస్ స్టడీ అంటారు. ఆ కేస్ స్టడీ అనేది ఇట్లాంటి న్యాయ నిపుణులు, అట్లాగే పొలిటికల్ సైన్స్లో బాగా చదివిన వాళ్ళు, వ్యవస్థల గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఈ రిజర్వేషన్ అసలు ఏంటి, ఇది రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది. అట్లాగే కొన్ని వ్యవస్థల్లో 100% రిజర్వేషన్లు ఉన్నాయి. ఏవైతే దేవాలయాలు ఉన్నాయో దేవాలయాల్లో పూజారులుగా ఒకే కులం వాళ్ళకి 100% రిజర్వేషన్స్ ఉన్నాయి. దాని గురించి ఎవడో మాట్లాడు, మందకృష్ణ ఎందుకు మాట్లాడు, మాల మహానాడు వాళ్ళు ఎందుకు మాట్లాడరు? చాలామంది ఉన్నారు కదా మాల మహానాడు. అద్దంకి దయాకర్ ఉన్నాడు ఇక్కడ, అద్దంకి దయాకర్ ఎందుకు మాట్లాడు? అద్దంకి దయాకర్ వెళ్ళి తిరుదిండి చిన్నజీర స్వామి కాళ్ళకి ఎందుకు మొక్కుతాడు? ఆ విషయాలు ఎందుకు మాట్లాడరు? కుల వ్యవస్థ అలాగే ఉండాలండి, పోకూడదండి అని చెప్పేసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎందుకు కాళ్ళకి మొక్కుతున్నారు? వీళ్ళ మనకి దళిత నాయకులు అంటే ఇట్లాగే ఇంటలెక్చువల్స్ ఉండాలి. ఇది ఇంటలెక్చువల్ ఫోరం. ఇంటలెక్చువల్స్ ఎప్పుడైతే మీకు నాయకులుగా ఉంటారో అప్పుడు ఆ జాతి బాగుపడుతుంది. ఇక్కడ మీటింగ్ అని పెట్టారు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఏ సమాజం, ఐ మెజర్ ద సొసైటీ, భారతీయ మహిళలు ఏ కమ్యూనిటీలో అయితే భారత మహిళలు బాగా ఎడ్యుకేటెడ్ అవుతారో ఆ సమాజం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇక్కడ జరిగే ఈ మీటింగ్లో ఒక రిప్రజెంటేటివ్ ఉంది, ఆవిడ మరి ఎవరో నాకు తెలీదు. సో దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. సగానికి పైగా మహిళలు ఉండాలి. మహిళలు ఉంటేనే మిగతా అంతా నడుస్తుంది. రిజర్వేషన్లు వాళ్ళు తీసుకోవటం లేదా? ఓన్లీ జెంట్స్కేనా, లేడీస్కి లేదా? మీరు ఎందుకు ఫైట్ చేయరు, మీరు ఎందుకు రారు అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ దళిత విద్యావంతుల సదస్సు అనేది పెట్టిన గాలి వినోద్ కుమార్ గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లాంటి ఎడ్యుకేటివ్ సెమినార్స్ ఇంకా చాలా చేయాలి. సార్ సీనియర్ డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారికి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్.